వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. విజయసాయి రెడ్డి ఏపీ రాజకీయాలకు సంబంధించినంత వరకు ఎంత వార్తల్లో ఉంటారో అంత వివాదాల్లో కూడా ఉండే వ్యక్తిగా మనం చూసాము. జగన్మోహన్ రెడ్డికి ఒకప్పుడు అత్యంత సన్నిహితులు. వైఎస్ఆర్సీపీ ఏపీలో గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయన పాత్ర ఏ రకంగా ఉండదు, చాలా కీలకమైన పాత్ర పోషించారు. వీటన్నిటికీ సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ ఎంత అనుకూలమైన అంశాలు ఉన్నప్పటికీ ఆయన పైన వివాదాలు కూడా అంతే ఉన్న పరిస్థితి కనిపించింది. ఇప్పుడు లేటెస్ట్గా ఆయన ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏపీ రాజకీయాలకు సంబంధించినంత వరకు ఆయన ఒక కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టుగా ప్రకటించారు. ఇది గతంలో కూడా ఆయన ప్రకటించారు, కానీ తేదీ అలాంటిది ఏమీ ఇవ్వలేదు. కానీ లేటెస్ట్గా ఆయన ఒక ప్రకటన చేశారు. ఈ నెలలోనే నేను ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నాను, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పేసి ఆయన చెప్పారు. విజయసాయి రెడ్డికి మనం చూసినంత వరకు ఎప్పుడైతే వైసీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత ఆయన మొదట బీజేపీలోకి వెళ్తారని కొంత ప్రచారం జరిగింది. తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారని మరికొంతమంది చెప్పారు. జనసేన ఇలాంటి అన్ని రకాలైన రాజకీయ పార్టీల పేర్లు వచ్చినాయి. ఒక టైంలో మళ్ళీ ఆయన బ్యాక్ టు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తున్నారు, వైసీపీలోకి మళ్ళీ ఆయన వెళ్ళే అవకాశం ఉందనే రకరకాలైన ప్రచారం జరిగినప్పటికీ వాటి అన్నిటికీ సంబంధించి తెరదించుతూ విజయసాయి రెడ్డి లేటెస్ట్గా చేసిన కామెంట్ ఏంటంటే, నేను ఈ నెలలోనే ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పారు. చాలా రకాల అంశాలకు సంబంధించినంత వరకు ఆయన కొంతమంది కోవట్టుగా పనిచేస్తున్నారని విమర్శలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తూ ముఖ్యంగా లిక్కర్ స్కామ్కి సంబంధించి వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుగుదేశం ప్రభుత్వానికి అందించడంలో పూర్తిగా విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారని స్వయంగా వైసీపీ నాయకులే ఆరోపించారు. ఆయనకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా విడుదల చేశారు. టీడీపీ నేతలతో ఆయన కలిసిన మీటింగ్ చేసిన విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. అదే సమయంలో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినంత వరకు కూడా ఆయన అప్రూవర్గా ఆయన అల్లుడు అప్రూవర్గా మారిన పరిస్థితి కూడా కనిపించింది. ఇట్లా చాలా రకాలైన అంశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఆయన ఏ పార్టీలోకి వెళ్తారనే అంశానికి సంబంధించి కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాజాగా ఉన్న సమాచారం ఏంటంటే, ఈ నెలలోనే నేను ఒక రాజకీయ పార్టీని పెడతాను, అతి త్వరలో విజయవాడలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ప్రజలకు ఏం కావాలి, ఏపీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకు అండగా ఉండేందుకు నేను కొంత ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఆయన అంటున్నారు. తిరుపతిలో విజయసాయి రెడ్డి ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. ప్రజల తరఫున అటు లాయర్గా గాని ప్రతినిధిగా గాని ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఈ యొక్క మాసంలోనే నేను తదుపరి రాజకీయ ప్రణాళికని పత్రికాముఖంగా పాత్రికేయ మిత్రులతో విజయవాడలో పాలుపంచుకోవడం జరుగుతుంది. ఇది విజయసాయి రెడ్డి వాదనగా మనకు కనిపిస్తుంది. తాను ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకోవడం, ప్రజలకు దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆయన చెప్తున్నారు. కానీ ఏపీ రాజకీయాల్లో ఇప్పటికే ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన, వైసీపీ చాలా స్ట్రాంగ్ పార్టీలుగా కనిపిస్తున్నాయి. జాతీయ పార్టీలుగా బీజేపీ ఉంది. లెఫ్ట్ పార్టీలు చాలా వరకు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఒక కొత్త పార్టీని స్థాపించి ఆయన ఎటువైపు వెళ్తారు, ముఖ్యంగా ఎవరితో పొత్తులో ఉంటారనే అంశానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారానికైతే నేను ఏ పార్టీకి అనుకూలంగా లేదనే ప్రయత్నం మాత్రం ఆయన చెప్తున్నప్పటికీ రాజకీయాల్లో విజయసాయి రెడ్డి చాలాసార్లు మాటలు మార్చిన వ్యక్తిగా కొంత విమర్శలు ఉన్న నేపథ్యంలో ఆయన రాజకీయ పార్టీ నిజంగా పెడతారా, ఎవరితో పొత్తు పెట్టుకుంటారనే అంశాలకు సంబంధించి మాత్రం ఇప్పటికీ కొంత అనుమానం ఉన్నట్టుగానే కనిపిస్తుంది.